ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. ఇది మా పాలకొల్లులోని ఫేమస్ టెంపుల్ అనమాట అండి. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్. పంచారామాల్లో ఇది ఒకటి. కార్తీక మాసం అంతా ఖాళీ లేదు. నిన్న లాస్ట్ రోజు వెళ్ళామన్నమాట స్వామివారి దర్శనం కోసం, ఇంకా అన్నప్రసాదం కోసం కూడా మీ అందరికీ చూపిద్దామని వీడియో తీస్తాను. ఇది పెద్ద గోపురం అండి. ఫస్ట్ గోపురం ఉంటుంది టెంపుల్కి. చాలా ఫేమస్, చాలా చారిత్రక కలిగిన టెంపుల్ అన్నమాట అండి. ఇటు నుంచి ఉంటాయి స్టెప్స్ ఉంటాయి, మనం గోపురం పైకి కూడా ఎక్కొచ్చు, పైకంట శిఖరం వరకు ఎక్కొచ్చు అనమాట. ఇది లోపల ఎంట్రన్స్. మనకి శంకరుని విగ్రహం ఉంటుంది, వెనకాల ధ్వజస్తంభం ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది మనం లైన్లోకి వెళ్ళే దారి. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. ఆ వివరాలన్నీ మనకి అక్కడ తెలుస్తాయి చూస్తే. నెక్స్ట్ ఇవి పంచారామాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అండి. పంచారామాల్లో ఇది ఫేమస్ పాలకొల్లు ఒకటి, క్షీరారామం. అన్ని షాపింగ్స్. అది మండపం. అక్కడ మండపంలో మ్యారేజెస్ అవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో మొత్తం బారిగేట్స్ పెట్టేశారనమాట అండి లైన్గా వెళ్ళడానికి. లాస్ట్ రోజు గురించి ఖాళీ ఉంది, లేదంటే అంత ఖాళీ ఉండదు. మండే అయితే అసలే ఖాళీ ఉండదు. స్వామివారి టెంపుల్ చాలా బాగుంటుంది. ఏంటంటే ఇక్కడ విశేషత ఏంటంటే మొత్తం అన్ని దేవతలు, అందరి దేవుళ్ళు ఒక్క టెంపుల్లోనే ఉంటారు. లోపల అందరినీ మనం దర్శించుకోవచ్చు, సకల దేవతల్ని దర్శించుకోవచ్చు అనమాట. ఏదో శంకరుడి విగ్రహం ఉంటుంది. ఇది ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం యొక్క చెట్టు మా నాన్నగారు తెచ్చారు అడవిలో నుంచి. ఈయన చెప్తున్నారు అన్నదానం గురించి. తిన్నారమ్మా, భోజనాలు చేశారా, ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. ఈ నెలలో 1,00,000 మందికి పెడతారంట వాళ్ళు భోజనాలు. తిన్నారా, ఎలా ఉన్నాయని అడుగుతున్నారు ఆయన. బాగున్నాయని చెప్పాను. అదే ధ్వజస్తంభం, ఆ చెట్టు మా డాడీ తెచ్చారనమాట అండి ఆ లారీ మీద. ఒకసారి లోపల ఎంట్రన్స్ ఇది. మనకి శివుడు ఎదురుగుండా నందీశ్వరుడు మనకి డైరెక్ట్ ఉంటారు. స్వామివారు చుట్టూ ఉంటారు దేవతలు. లైవ్ కూడా పెట్టారు. స్టార్టింగ్లో పిక్ పెట్టాను కదండి, అతనే. అందుకే ఇంక డైరెక్ట్గా చూపించలేదు. నేను దర్శనం చేసుకున్నాను ఫ్రీగా. బయటకు వచ్చేసాక మళ్ళీ చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంటుందండి టెంపుల్. చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ నుంచి మనకి లైన్గా ఉంటారు దేవతలందరూ, దేవుళ్ళు దేవతలు. చెట్టూరు పార్వతీమాత. పార్వతీమాత ఇక్కడ ఉంటారు. అది పార్వతీమాతని దర్శించుకుని తర్వాత లక్ష్మీదేవి ఉంటారు. లక్ష్మీదేవి, శివలింగం, వినాయకుడు, నాగేశ్వర స్వామి అంటండి. మొత్తం అన్ని దేవతలు, లలిత పరమేశ్వరి, సకల దేవతలు ఉంటారు మనకి ఇక్కడ గుడి చుట్టూరు. ఇంకా అష్టడే అయితే సహస్ర దీపాలంకరణ సేవ కూడా జరిగింది. కానీ మేము సప్తదేవతలు వీళ్ళు మిస్ అయ్యాము. వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాను. సో ఈరోజు రమ్మని శివుడు ఆజ్ఞ వేశాడు, వెళ్ళాం. శివుని ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు కదండి. ఏం జరిగినా అది శివాజ్ఞ. శివాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు. అది మంచి అయినా చెడైనా ఏదైనా శివుడి ఆజ్ఞ. దాన్ని మనం శిరసా వహించాలంతే, తప్పదు. మన లైఫ్లోకి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా అంత శివుడి ఆజ్ఞ. అందరూ పూజలు అవి చేసుకుంటారు. దీపాలు 360 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారనమాట అండి. ఈ నెలంతా వెలిగిస్తారు. అటు ఏదో వర్క్ జరుగుతుందని క్లోజ్ చేశారు ఆవేని కొంచెం. ఇది గర్భగుడి వెనకాల అనమాట అండి. ఇది గర్భగుడి వెనకాల, పరమేశ్వరుని గర్భగుడి వెనకాల ఇది. ఇదంతా కూడా దీపాలన్నీ పెడుతూ ఉంటారు.
పంచారామాలు స్పెషల్ బస్సులు వేస్తారండి మండే అయితే. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ వస్తుంటారు, ఏ ఏరియా నుంచి అన్న. ఈ పంచారామాలు ఒక్క రోజులో తిరుగుతారనమాట అండి. ఇంత టెంపుల్ అది బ్లాక్ చేసిన ఏరియా. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా చూడడానికి టెంపుల్ చాలా బాగుంటుంది. చూడదగ్గ ప్రదేశం పాలకొల్లుని శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్. చూసారు ఎలా ఉందో, ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసేవాళ్ళే చూడండి, అంటే అందరికీ తెలియాలి కదా, క్లియర్గా చూస్తారని చూస్తున్నా. వ్యూస్ కోసం అయితే కాదు, చూడాలనుకునే వాళ్ళు చూస్తారు. అంతే లాంగ్ అవుతుంది కదా, ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లే, షార్ట్స్ చూస్తున్నా, కొటేషన్స్ చూస్తున్నా. జనార్దన్ స్వామి పక్కనే శివుడికి అటు ఇటు ఉంటారు స్వాములు. ఒక రౌండ్ వేసి వచ్చాం, మొత్తం టెంపుల్ చుట్టూరు రౌండ్ వేసుకుని వచ్చాం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కనే గోశాల కూడా ఉంటుందండి. మా గుడిలోంచి బయటకు వస్తే ఇక్కడే గోశాల ఉంటుంది, ఇది గోశాల. ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది, ఈ శివలింగానికి మనం డైరెక్ట్గా అభిషేకం చేసుకోవచ్చు మన చేతుల ద్వారా. అక్కడే వాటర్ ఉంటుంది, అంతా మనం తీసుకుని అభిషేకం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ శివలింగానికి, గోశాలలో ఉండే శివలింగానికి. సరే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్, బాయ్.